చాలామంది దేహమే గిఫ్ట్ అనుకుంటాం. దేహం నేను చాలా గ్లామరస్గా పుట్టాను, నాది గొప్ప హ్యాండ్సమ్గా నేను ఉన్నాను, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను, లేదా నేను ఇంత ఈ రంగాల్లో నాకు ఎక్స్పర్టైజ్ ఉంది, ఈ మేధస్సుతో నేను ఈ భౌతికమైనటువంటి విజయాల్ని సాధించాను, ఇది నా అచీవ్మెంట్, ఇలా మనం ఆలోచిస్తాం కదా. కానీ ఒక స్పిరిచువల్ థింకర్ ఏం ఆలోచిస్తాడు? నీతో ఈ శరీరంతో మనకు విశ్వం ఇచ్చింది ఒక రేర్ గిఫ్ట్ ఉంది, అదే జీవో దేవ సనాతన. అంటే అర్థం ఏంటంటే, జీవం అంటే చైతన్యమే స్వభావంగా కలిగింది. జీవం నిరంతరం జీవం మార్పుకు లోను కాదు, దాని మీద ఉన్న షెల్ మార్పుకు లోనవుతాయి. రకరకాల మనకు వచ్చినటువంటి శరీరాలు మార్పుకు లోనవుతాయి, జీవం మాత్రం అలాగే ఉంటుంది. అది ఎలాంటిది? సనాతనము. అది ఎలాంటిది? సనాతనము. అంటే ఆరంభం అనేది లేదు, ఎవరు ఆరంభించారో తెలియదు. ఒక ధర్మం ఏదైనా, ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏదైనా, ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో మాత్రమే చదివి ప్రాక్టీస్ చేస్తే దాన్ని సనాతనం అనరు. ఎందరో వ్యక్తులు, ఎందరో ఋషులు అనండి, ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఎలివేషన్ ఉన్న వాళ్ళు ఎన్నో రకాల పుస్తకాల్లో రాశారు, సత్యాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. అది కంటిన్యూగా వస్తుంది. ఒక భూఖండంలో, ఒక కర్మభూమిలో దాని ప్రాక్టీస్ కంటిన్యూగా ఉంది. నేను మన హిందూ మతం గురించి మాట్లాడుతున్నాను. అది సనాతనం అని ఎందుకు సనాతనం అయింది? ఒక బుక్కుల ద్వారా దొరకదు. అది చిన్మయానంద స్వామి ఒక బుక్లో రాస్తాడు, శివానంద సరస్వతి ఒక బుక్లో, ఆదిశంకరాచార్యులు ఒక రకంగా అంటాడు, మధ్వాచార్యులు ఇంకో రకంగా అంటాడు, రామానుజాచార్యులు ఇంకో రకంగా చెప్తాడు. ఎందరో ఎన్నో రకాల ప్రవచిస్తారు. అంతకంటే ముందు వేదాల్లో ఎందరో ఋషులు, ఎన్నో మంత్రాలు. ఒక సోర్స్ అంటూ లేదు. ఒక అతిపెద్ద లైబ్రరీ కావాలి దీని గురించి తెలుసుకోవాలి. పైపెచ్చు ఇదేంటంటే ప్రాక్టీస్ ద్వారా ఎందరో చేశారు, అజ్ఞాతంలో ప్రాక్టీస్ చేశారు. అజ్ఞాతంగా సాధన చేస్తున్నటువంటి ఎన్నో కొండ గుహల్లో, హిమాలయాల్లో, ఈస్టర్న్ ఘాట్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో, అడవుల్లో దాని ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఇది ఎవరు మొదలు పెట్టారు అంటే చెప్పలేరు. కాబట్టి సనాతనం. ఆ సనాతనం ఏ ధర్మమైతే సనాతనమైన సత్యాన్ని ప్రవచిస్తుందో, ఆ సనాతనమైన సత్యము అందరినీ కలిపి తీసుకెళ్తుందో అది సనాతనం అవుతుంది కదా. ఇక్కడ జీవో దేవ సనాతన. ఎవరు దేవుడు నిర్వచిస్తున్నాడు? దేవుడు ఎవరు? ఎవరికి వాళ్ళు నిర్వచనం ఇచ్చుకుంటాం. నా దేవుడు ఎవరు? శివుడు. నా దేవుడు ఎవరు? విష్ణువు. నా దేవుడు ఇంకెవరో పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు? జీవ దేవ సనాతన. జీవమే దేవుడు.